నామది నీదే చెలియా పార్ట్ 6. వదిన, కొత్త కోడలు అంటే ఇంకెన్ని రోజులు కొత్త కోడలు వదిన? లత చూడు, పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని అన్నీ ఒక్కటే చూస్తుంది. ఆ అమ్మాయి ఏమైనా మైసూర్ మహారాణి అనుకుంటుందా? ఇప్పటి వరకు ఆ మొగుడు గదిలో నుంచి బయటికి రాలేదు. అంతసేపు గదిలో ఏం చేస్తుంది? పద్ధతి పాడు తెలియని అమ్మాయిని చేసుకుంటే ఇలానే ఉంటుంది వదిన. ఈ అమ్మాయి ఇప్పుడే ఇలా ఉన్నది అంటే ఉండే కొద్దీ అస్సలు నీ మాట వింటుందా? నువ్వు చెప్పినట్టు చేస్తుందా? నాకు అనుమానంగా ఉన్నది వదిన అన్నది దమయంతి. లత, ఆ అమ్మాయి ఎక్కడా అంటూ కోపంగా అరిచారు పార్వతీ గారు. అత్తయ్య గారు, ఎందు అని లత అనేలోపే, అత్తయ్య కాఫీ తీసుకోండి అంటూ వచ్చింది ఎందో. ఎంతసేపు ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఇంట్లో పనులు లత ఒక్కటే చెయ్యాలా? నువ్వేం చేస్తున్నావు అన్నారు పార్వతీ గారు. అత్తయ్య, ఇందు వస్తే నేనే కాఫీ పెట్టమని చెప్పాను, నేనే చేస్తాను అని చెప్పి తనను పంపించాను అని చెప్పింది లత. అమ్మో వదిన, చూసావా, కొత్త కోడలు రాగానే పెద్దదాన్ని కూడా తన వైపునకు తిప్పేసుకున్నది. లేకపోతే ఎప్పుడు నీ మాటే వినే లత ఇప్పుడు నీకు చెప్పకుండా తనే సొంత నిర్ణయం తీసుకుని చెప్పింది అన్నది దమయంతి. లత, ఈ ఇంట్లో పనులు చెప్పవలసింది నేనా నువ్వా? ఎవరికి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇక నేనెందుకు ఇక్కడ? మీరే అన్నీ చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత నీకు కూడా కళ్ళు నెత్తికి ఎక్కేసినట్టు ఉన్నాయి అన్నారు పార్వతీ గారు. అత్తయ్య, క్షమించండి, నేను అలా ఆలోచించలేదు అని చెప్పింది లత. అంటూ ముందు వైపు కోపంగా చూస్తూ, కాఫీ పెట్టడానికి ఎంతసేపు ఏమిటి? కాఫీ పెడుతున్నావా లేదా ఇంకా ఏమైనా చేస్తున్నావా అన్నారు పార్వతీ గారు. అంటే అత్తయ్య, కాఫీ పెట్టి విరాజ్ గారికి ఇచ్చి వచ్చేసరికి లేటు అనబోతూ ఆలస్యం అయ్యింది అని చెప్పింది ఎందో కష్టంగా తెలుగు గుర్తు చేసుకుంటావు. నువ్వు వెళ్ళమ్మా వయ్యారి భామ, మాట్లాడటం కూడా వయ్యారమే అంటూ ఇందును పంపించేసి, వదిన చూసావా, ఈ ఇంటికి పెద్దెవరు? అన్నయ్య తర్వాత నువ్వే కదా. కానీ ఈ అమ్మాయి ఏం చేసింది? ముందు కాఫీ పెట్టి అన్నయ్యకు ఇవ్వలేదు, నీకు ఇవ్వలేదు, ముందు వాళ్ళ ఆయనకు ఇచ్చింది. అంటే అర్థం ఏమిటి? మీరంటే ఆ అమ్మాయి దృష్టిలో లెక్కే లేదు. అందుకే ముందు మీకు కాకుండా విరాజ్కు ఇచ్చింది. ఇలానే ఊరుకుంటే రేపు మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసి ఇంటి పెత్తనం కూడా తన చేతుల్లోనికి తీసుకుంటుంది. నీ మంచి కోసమే చెప్తున్నా వదిన, తర్వాత నీ ఇష్టం అంటూ ఆలోచనలో ఉన్న పార్వతి గారిని వదిలి నవ్వుకుంటూ, ఇంకా నీకు ఉంటుందే, నువ్వు నవ్వినా కూడా తప్పే అంటూ చూపిస్తా అని హాయిగా తన గదికి వెళ్ళిపోయింది దమయంతి. వదిన అన్నట్టు ఈ అమ్మాయి నా ఇంట్లో నాకే విలువ లేకుండా చేస్తుందా? నాకే మర్యాద ఇవ్వకుండా ఉంటుందా? లేదు, అలా ఎప్పటికీ కానివ్వను. ఇప్పటి నుంచే తనని నా కన్ను సన్నల్లో పెట్టుకుంటాను అని గట్టిగా అనుకున్నారు. ఎందు, ఏం చేస్తున్నావు? ఎంతసేపు పిలవాలి? ఒక్కసారి పిలిస్తే వినిపించదా? అస్తమాను ఆ రూమ్లోనే ఉంటావా? బయటకు రావా అన్నారు పార్వతీ గారు. లేదత్తయ్య గారు, విరాజ్ గారు పిలిచారు, ఆయనకు మంచినీళ్లు కావాలి అంటే ఇవ్వటానికి వెళ్ళాను అని చెప్పింది ఇందో. ఇదిగో చూడు ఇందు, నీకు ఈ ఇంటి పద్ధతులు తెలియకపోతే అడిగి తెలుసుకో, అంతేకాని ఇలా ఇష్టం వచ్చినట్టు చేయకో. మగాడు అన్నాక ఆ పని ఈ పని అంటూ పిలుస్తూనే ఉంటాడు. నువ్వే అర్థం చేసుకోవాలి. ఇలా పగటిపూట అస్తమానం ఆ గదిలోనే ఉండకో. విరాజు ఉన్నంతసేపు నువ్వు బయటే ఉండు. వెళ్ళి మీ అక్కకు పనిలో సాయం చెయ్యి అన్నారు పార్వతీ గారు. అలాగే అత్తయ్య గారు అంటూ ఇందు వెళ్ళి మెల్లగా వాళ్ళు చేసే పనులు చూస్తూ ఒక్కో పని నేర్చుకుంటూ ఉన్నది. అన్నయ్య వచ్చావా? వదన, నీ ఆయన వచ్చాడు అని విరాజ్ అనగానే కిచెన్లో ఉన్న లత ఆ మాట విని పరుగున బయటకు వచ్చింది. బావా, ఇప్పుడైనా వచ్చింది అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. బావగారు, మంచినీళ్ళు తీసుకోండి అంటూ వచ్చి వాటర్ ఇచ్చింది ఇందో. అబ్బో, ఆ ఆవిడ మొత్తానికి మర్యాదలు నేర్చుకున్నది, నాట్ బ్యాడ్ అని అనుకుంటూ ఇందు వైపు చూశాడు విరాజ్. థ్యాంక్స్ ఇందు అంటూ వినోద్ వాటర్ తీసుకుని తాగగానే అప్పుడే బయటకు వెళ్ళిన మహాదేవయ్య గారు లోనికి రావటం చూసి కూర్చున్న ఇద్దరు అన్నదమ్ములు పైకి లేచారు. వినోద్, ఇప్పుడైనా రావటం? వెళ్ళిన పని సవ్యంగా అయిపోయిందా అని అడిగారు మహాదేవయ్య గారు. హా నాన్నగారు, అంతా బాగానే ఉన్నది అని చెప్పాడు వినోద్. పెద్దలుడు, నువ్వు వచ్చేసావా? ఇంట్లో అందరినీ చూశాను, నిన్ను చూడలేదే అని అనుకున్నాను, నువ్వు వచ్చేశావు అన్నది దమయంతి. నువ్వా అత్తయ్య, బాగున్నావా అన్నాడు వినోద్. ఏం బాబు, ఏదో అలా ఉన్నాను అని అంటాను అనుకున్నావా? మా అన్నయ్య పుణ్యమా అనేసి గుండ్రాయిలా బాగానే ఉన్నాను.
అన్నది దమయంతి. ఇది మాత్రం నిజం, అచ్చం అలానే ఉన్నావు అన్నాడు విరాజ్. విరాజ్, ఏమిటా మాటలు, చిన్న పెద్ద లేదా, ఇదేనా మాట్లాడే పద్ధతి అన్నారు మహాదేవయ్య గారు. అది నాన్నగారు అని విరాజ్ ఏదో చెప్పబోతూ ఉంటే, చాలు ఆపు, ఇప్పుడు నీకు బాధ్యతలు పెరుగుతున్నాయి, కాస్త పద్ధతులు తెలుసుకో అంటూ కోపంగా అన్నారు మహాదేవయ్య గారు. అలాగే నాన్నగారు అన్నాడు విరాజ్. విరాజ్, నీతో ఆఫీస్ ఇష్యూ డిస్కస్ చేయాలి, నువ్వు నాతోరా అంటూ వినోద్ విరాజ్ను తీసుకుని వెళ్ళాడు. ఒరే, ఆ నోటి దూల తగ్గించుకో అంటే తగ్గించుకోవు, ఎందుకురా నాన్న దగ్గర మాటలు పడతావు అన్నాడు వినోద్. అనని అన్నయ్య, మన టైగర్ అనక ఇంకెవరంటారు, కానీ అత్త బాగా ఓవర్ చేస్తుంది, ఊరుకుంటుంటే రెచ్చిపోతుంది, కావాలి అని ఇందు ఏం చేసినా కూడా తప్పే అన్నట్టు చూపిస్తుంది. ఇందాక స్నాక్స్ తీసుకుని వెళితే నేను అడిగానా, అడగకుండా ఇస్తున్నావు అంటే తినటానికే ఉన్నానా అని అరిచింది. అంతకుముందే కనీసం నాకు తినటానికి కూడా ఏమీ ఇవ్వటం లేదు అంటూ అమ్మ దగ్గర మర్యాదలు తెలియదు అంటూ తిట్టింది. ఏమన్నా అందాము అంటే నేను ఉన్నప్పుడే అన్నేసి మాటలు అంటున్నారు, ఇంకా లేకపోతే ఆవిడ అదే అలుసుగా చేసుకుని అదంతా మనసులో పెట్టుకొని ఇంకా ఎక్కువ చేస్తుంది అనేసి సైలెంట్గా ఉన్నాను. కానీ ఆవిడను ఊరుకుంటే బాగా ఓవర్ చేస్తుంది అన్నయ్య. ఇందు ఏమో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు, వాళ్ళు ఏం చెప్పినా చేస్తుంది అన్నాడు విరాజ్. ఇప్పుడు నువ్వు ఇలా అన్నా కూడా అది కూడా అత్త ఇంకోలా మార్చేస్తుంది. అవసరం అంటావో చెప్పు, 2 రోజులు పోతే ఆవిడ దారిన ఆవిడ పోతుంది, లేకపోతే కావాలి అని ఎక్కువ చేస్తూ ఇక్కడే ఉంటుంది. అవసరమా దారిన పోయే ముళ్ళకంపను నెత్తిన రుద్దుకోవటం అన్నాడు వినోద్. నేను అందుకే సైలెంట్గా ఉన్నాను, లేకపోతే పోట్లగెత్తుకు నా స్టైల్లో రిటార్డ్ ఇచ్చేవాడిని. అది సరే, వెళ్ళని పని ఏమైంది అన్నయ్య అని అడిగాడు విరాజ్. అంతా ఓకే, మన డిజైన్స్ క్లయింట్స్కు బాగా నచ్చేశాయి, అండ్ వాటిని ప్రజెంట్ చేయడానికి కూడా క్లయింట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెక్స్ట్ వీక్ ముంబైలో ప్రజెంటేషన్ ఉన్నది, రెడీగా ఉండు విరాజ్, అంతా నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి, అదంతా చూసుకుంటావు కదా. ఇప్పుడు నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చెయ్యి, మోడల్స్ని నువ్వే అరేంజ్ చేసుకో, కొత్త వాళ్ళను చూడు విరాజ్, నీకు తెలుసు కదా ఈ కాంపిటీషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది, మనమే విన్ అవ్వాలి అన్నాడు వినోద్. డోంట్ వర్రీ అన్నయ్య, మై హూనా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్, నేను చూసుకుంటాను కదా, నేనే అదంతా దగ్గర ఉండి చూసుకుంటాను, నాకు కావలసినది అదే కదా. కానీ అన్నయ్య, నాకొక హెల్ప్ చేయాలి, నాతో పాటు నేను ఇందును కూడా తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఆ టైగర్ దగ్గర నన్ను సపోర్ట్ చేస్తే చాలు, మొత్తం నేనే అల్లుకుపోతాను అన్నాడు విరాజ్. మొత్తానికి ఆ రోజు ఏమన్నావురా, అన్నీ నేనే చూసుకుంటాను అన్నావు కదరా, ఇప్పుడు తెలిసిందే, పెళ్ళాన్ని బయటకు తీసుకుని వెళ్ళటం అంత ఈజీ కాదు తమ్ముడు అన్నాడు వినోద్. అన్నయ్య, సిచ్యువేషను మర్చిపోతున్నావు, తర్వాత నా టైం వస్తుంది, అప్పుడు నేను కొండ ఎక్కటం కాదు ఫ్లైట్ ఎక్కేస్తాను, నువ్వు పట్టుకోలేవు అన్నాడు విరాజ్. ఒరే ఆపరా బాబు, హెల్ప్ చేస్తానులే కానీ ముందు నన్ను వెళ్ళని అంటూ వినోద్ బయటకు వెళుతూ ఉంటే, వెళ్ళు వెళ్ళు, వదినని బాగా మిస్ అవుతున్నట్టు ఉన్నావు అన్నాడు విరాజ్. ఒరే నిన్ను అంటూ వినోద్ విరాజ్ మీదకు వస్తూ ఉంటే చేతిలో ఉన్న ఆపిల్ వినోద్ మీదకు విసిరేసి బయటకు జంప్ అయ్యాడు విరాజ్. లత రూమ్లో దుప్పటి సర్దుతూ ఉండటం చూసి వెనక నుంచి హత్తుకొని భుజం మీద తలపెట్టి తన గడ్డం పట్టుకొని, ఏమిటి లత డల్గా ఉన్నావు, బాగా మిస్ అయ్యావా అన్నాడు వినోద్. అవలేదు బావా, ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, అందుకని హాయిగా నవ్వుతూ ఉన్నాను. 4 రోజులైంది వెళ్ళి, కనీసం ఫోన్ కూడా చేయలేదు, మళ్ళీ ఇప్పుడొచ్చి అంటూ వినోద్ నుంచి లత దూరంగా వెళుతూ ఉంటే, ఎక్కడికే జారుకుంటున్నావు, నీకు తెలుసు కదా లత, వర్క్ ఎక్కువగా ఉండటంతో అస్సలు కుదరలేదు, పైగా విరాజ్ కూడా లేడు, వాడు ఉంటే నాకు అంత బర్డెను ఉండేది కాదు, ఇద్దరి వర్క్ నా ఒక్కడి మీద పడటం వల్ల ప్రెషరు ఎక్కువైంది, సారీనే, ఈ ఒక్కసారికి బావను చూసి నవ్వేసాయి అంటూ లత చెవి మీద చిన్నగా బైట్ చేశాడు వినోద్. వినోద్ పెదవుల స్పర్శ లతాను తాకగానే చిన్నగా నవ్వేస్తూ, పెద్ద మాయలోడివి బావా నువ్వు, ఎప్పటిదాకా నీ మీద కోపం చూపించాలి అనేసి ఎన్ని అనుకున్నాను అన్నది లత. నువ్వు నా మీద కోపం చూపిద్దాము అనేనా లత, ఏది ఇటు చూడు అంటూ లత చుట్టూ చేతులు వేసి తిప్పేస్తూ ఉంటే, బావా అంటూ నవ్వేస్తూ వినోద్ కౌగిల్లో ఇన్ని రోజుల దూరాన్ని మర్చిపోయింది. బావా నీ అత్తయ్య వచ్చింది చూసావా అని అడిగింది లత. ఆవిడేమన్నా నల్లపూస ఏమిటే కనిపించకుండా ఉండటానికి,
అంత ఉంది, బాగానే కనిపిస్తుంది. పైగా మీ బావకు ఇంకా చూపు బాగానే ఉంది లత అంటూ లత గుండెల మీద వాలిపోయాడు వినోద్. బావా, చెప్పేది వింటావా? పాపం ఇందు బావా, అత్తయ్యకు మీ దమయంతి అత్తయ్య ఉన్నవి లేనివి అన్నీ చెప్పి తన చేతి ఇంటి పని అంతా చేయిస్తుంది. కొత్త కూడా లేదు పాపం. ఇందు కూడా వాళ్ళు చెప్పగానే కాదు అనకుండా చేస్తుంది. నేను సాయం చేస్తాను అంటే నన్ను ఒక్క పని కూడా చేయొద్దు అంటున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాసేపు తాను గదిలో ఉన్నా తప్పే అన్నట్టు చేసి చూపిస్తుంది. మీ అత్తయ్య ఇంకో 4 రోజులు ఇక్కడే ఉంటే ఇందు పని అయిపోతుంది. ఈరోజు ఏమైందో తెలుసా? పొద్దున్నే ఇల్లు వాకిలి మొత్తం తననే శుభ్రం చేసి ముగ్గులు వేయాలి అని చెప్పారు అత్తయ్య. నాకే అవన్నీ చేయడానికి చుక్కలు కనపడతాయి. కొత్త అమ్మాయి, తనకేమి అలవాటు ఉంటాయి? పైగా కొత్తగా పెళ్ళైన అమ్మాయి అప్పుడే ఇవన్నీ చేయిస్తే ఏం బాగుంటుంది? విరాజ్ ఏమన్నా మాట్లాడితే పెళ్ళాం మాట్లాడిస్తుంది అని అంటున్నారు అనేసి విరాజ్ కూడా ఊరుకుంటున్నాడు. నువ్వన్నా అత్తయ్యకు చెప్పు బావా అన్నది లత. లత, అమ్మకు చెప్తే అర్థం చేసుకునేదే అయితే నీ విషయంలో నేను ఒప్పించేవాడిని. అయినా విరాజ్ చూసుకుంటాడులే. వాడు సైలెంట్గా ఉన్నాడు అంటే ఏదో ఆలోచించాడు అనే అర్థం. పైగా 4 రోజుల్లో వాడు ముంబై వెళ్తున్నాడు. అప్పుడు ఇందుని తీసుకుని వెళ్తా అన్నాడు. ఆలోపు అత్తను పంపిస్తే ఇంకా ఇంత గోల ఉండదులే. ఈ రోజు కాకపోయినా రేపైనా తను కూడా నేర్చుకోవాలిగా. మెల్లగా అలవాటు పడుతుందిలే లత. చెల్లెల మీద ప్రేమ పెరిగిపోతున్నట్టు ఉన్నది అన్నాడు వినోద్. అంతేగా మరి, తోడికోడలు అంటే ఆ మాత్రం ప్రేమ చూపించుకోకుండా ఎలా బావా అన్నది లత. చెల్లెల మీద ప్రేమ కాస్త మొగుడు మీద చూపించు లత అంటూ తన మీదకు చేరిపోతూ లైట్ ఆఫ్ చేశాడు వినోద్. అత్తయ్య, ముగ్గులు వేయమన్నారు. నాకు స్కెచ్లు వేయటం అయితే వచ్చు కానీ ముగ్గులు వేయటం రాదు కదా. రేపు నేనే వేయాలి. వేయకపోతే నాకు ముగ్గు పెట్టడం కూడా రాదు అనేసి పిన్నిగారు గొడవ చేస్తారు. నేనేం చేయాలి? పోనీ విరాజ్ గారిని హెల్ప్ అడుగుదామా అనుకోగానే ఇందు చూపు విరాజ్ మీద పడింది. బెడ్ మీద పడుకుని నిద్రపోతూ ఉన్న విరాజ్ను అలా చూడగానే భార్య మనసు అర్థం చేసుకోవటంలో మీ తర్వాతే విరాజ్ గారు. అడగకుండానే నా మనసు తెలుసుకుంటారు. ఇంత మంచివారేమిటి బాబు అని నవ్వుకుంటూ, ఇందు, రేపటి నుంచి అన్ని పనులు నువ్వే చెయ్యాలి అన్న అత్తగారి మాట గుర్తుకు రాగానే, చచ్చా, విరాజ్ గారికి ముగ్గు పెట్టడం ఎలా వస్తుంది? ఆయన అడిగితే నవ్వుతారేమో, ముగ్గు రాదా అంటూ. నేనే ఏదో ఒకటి చేయాలి అని బాగా ఆలోచించి, దేవుడా, రేపు నువ్వే దిక్కు, నాకేమీ ప్రాబ్లం రాకుండా కాపాడు, నా ప్లాను సక్సెస్ అయ్యేలా చూడు అంటూ నిద్రపోయింది. వదినా, 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 ఎక్కడున్నావు? త్వరగా బయటకు రా వదినా, వదినా అని పిలిచింది దమయంతి. ఏమిటి వదినా, ఎందుకు నన్ను ఎలా పిలుస్తున్నావు అని అడిగారు పార్వతి గారు. నిన్న మీ కోడలికి ముగ్గులు వేయాలి అని నువ్వు చెప్పావు కదా అన్నది దమయంతి. అవును చెప్పాను, ఆ అమ్మాయి కూడా వేస్తానన్నది కదా, ఇంకేమిటి అన్నారు పార్వతి గారు. ఒక్కసారి వచ్చి అక్కడ బయట ఏం చేస్తుందో చూడు అంటూ పెద్దగా అరిచింది దమయంతి. ఆ అరుపులు లత కూడా విని మళ్ళీ ఏమైంది అని అనుకుంటూ తను వాళ్ల వెనకే బయటకు వచ్చింది. అప్పుడే జాగింగ్కు వెళ్లిన విరాజ్ అండ్ వినోద్ కూడా రన్ చేస్తూ ఇంటికి వచ్చి అక్కడ ఇందు వేస్తూ ఉన్న ముగ్గులు చూసి షాక్ అయ్యారు. చూసావా వదిన, అల్లుళ్ళు మీరు వచ్చారా? చిన్నల్లుడు, నీ ఆవిడ చూడు ముగ్గు వేయమంటే ఏం చేస్తుందో అన్నది దమయంతి. ఏం చేసింది? ముగ్గులు వేసింది అంతే కదా అత్తయ్య అన్నాడు విరాజ్. ఏమిటి, వీటిని ముగ్గులు అంటారా? ఏ ఊర్లో వీటిని ముగ్గులు అంటారు అల్లుడు? ఇదిగో అమ్మాయి, నీకు అసలు ముగ్గు పెట్టడం వచ్చా రాదా? నిజం చెప్పు అన్నది దమయంతి. వచ్చు పిన్ని గారు, అందుకే కదా వేశాను అన్నది ఇందు. నువ్వు వేసిన ముగ్గుల పేర్లు చెప్పమ్మా, విని తరిస్తాను అన్నది దమయంతి. అందరూ కూడా ఇందు వేసిన ముగ్గుల వైపు చూశారు. అమ్మాయి, ఇదేమిటమ్మా, ఇదేమిటో చెప్పమ్మా కాస్త అన్నది దమయంతి. పిన్నిగారు, అది ఓ చెట్టు ఆకు అడ్డంగా కోసినప్పుడు అది ఎలా ఉంటుందో చెప్పే ముగ్గండి. మా ఊళ్ళో ఆ ముగ్గే వేస్తారు చాలామంది అని చెప్పింది ఇందు. ఏ ఊరమ్మా మీది అన్నది దమయంతి. మల్లడుగు అని చెప్పింది ఇందు. ఏ ఊరు అని అడిగింది దమయంతి. మల్లడుగు అని చెప్పింది ఇందు. ఎన్నిసార్లు అడగాలి, ఏ ఊరు నీది అన్నది దమయంతి. పిన్నిగారు, ఊరి పేరే మల్లడుగు, అక్కడ ఈ ముగ్గే వేస్తారు. మా బామ్మ నాకు నేర్పించింది. మీకు ఇది కూడా తెలియదా అన్నది ఇందు. ఓయమ్మో, నాకు తెలియదా అంటే నవ్వుతారేమో అని అనుకుంటూ, నాకెందుకు తెలియదు, బాగా తెలుసు, ఎప్పుడో చిన్నప్పుడు వేశాను కదా
మర్చిపోయాను. అవును, అది సరే కానీ ఈ ముగ్గు ఏమిటమ్మా ఇలా వింతగా ఉన్నది అన్నది దమయంతి. ఒరేయ్, మీ ఆవిడకు ముగ్గులు రావు కదా, కానీ తెలివి మాత్రం బాగానే ఉందిరా. బొమ్మలు వేసి ముగ్గులు అంటుంది అంటూ వినోద్ అనగానే విరాజ్ చిన్నగా స్మైల్ ఇస్తూ ఎందు ఎలా మేనేజ్ చేస్తుందా అన్నట్టు చూస్తూ ఉన్నాడు. అమ్మాయి, ఇదే ముగ్గు, ఇలా గొట్టాలున్నాయి అన్నది దమయంతి. అది పిన్ని గారు, ఇది పైపుల ముగ్గు, ఇది కూడా తెలియదా మీకు అన్నది ఎందో. నాకెందుకు తెలియదు, పైపుల ముగ్గులో నీళ్లు ఉండాలి, కానీ ఇక్కడ లేదు, అందుకనే అడిగాను అంటూ ఓ వెర్రి నవ్వు నవ్వుతూ చాలా బాగుంది, కానీ ఇదేమిటమ్మాయి భలే ఉంది అంటూ ఇంకొకటి చూసింది దమయంతే. ఒరేయ్, హార్ట్ బొమ్మను పైపులు అంటూ ఏదో చెప్పేసింది. ఈ ఇండియా మ్యాప్ని ఏం చెప్పి మేనేజ్ చేస్తుంది అంటావు? నువ్వే ట్రైనింగ్ ఇచ్చావారా మరదలకి అన్నాడు వినోద్. ఏమో అన్నయ్య, నాకు తెలియదు, నిజంగా ఐ స్వేర్ నేను షాక్ అంటూ చూస్తూ ఉన్నాడు విరాజ్. ఇది పిన్నిగారు చుక్కలు కలుపు గీతలు కలిపే ముగ్గు, చుక్కలు వేసి గీతలు కలపాలి అంతే, చాలా బాగుంది కదా అండి అన్నది ఏందో. ఓయమ్మో, ఇది కూడా ముగ్గేనా? ఏమిటో ఈ ముగ్గులు వదిన, ఇది మాత్రం ముగ్గే కాదు. అమ్మాయి, ఇది అసలు ముగ్గేనా? దీన్ని ఏమంటారు అని అడిగింది దమయంతే. ఒరేయ్, నాకు సేమ్ డౌట్, ఇదేంట్రా ఎలా ఉన్నది? ఈ షేప్లెస్ షేప్ నేమ్ ఏమిటో నాకు తెలియటం లేదు, దీని పేరు నీకేమన్నా తెలుసా అన్నాడు వినోద్. పిన్నిగారు, ఈ ముగ్గు ఈ మధ్యనే కొత్తగా వచ్చింది, నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను, ఈ ముగ్గు పేరు అమీబా అని చెప్పింది ఏందో. ఒరేయ్, మీ ఆవిడ చాలా తెలివైనదిరా, షేప్లెస్ అమీబా డ్రా చేసి ముగ్గు అంటుంది. నిజంగా మీ ఆవిడ ఎడారిలో ఇసుక, కాశ్మీర్లో ఐసు అమ్మేయగలదు. మొత్తానికి టఫ్ సిచ్యువేషన్ని బాగానే హ్యాండిల్ చేసింది అన్నాడు వినోద్. అమ్మ ఇందుమతి, పోగొట్టేశావు నా మతి, ఓసి నా శ్రీమతి అంటూ ఆశ్చర్యం ప్రేమ కలిపి చూస్తూ ఉన్నాడు విరాజ్. బాబు, నువ్వు చూసింది చాలు, కానీ మరదలకి ముగ్గు పెట్టడం రాదా? అయినా ఈ బొమ్మలేమిట్రా, పైగా వీటికి అర్థం లేని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తుంది అన్నాడు వినోద్. పిన్నిగారు, ఈ ముగ్గు పేరు అమీబా అండి, ఇది ఈ మధ్య కొత్తగా వచ్చిన ముగ్గు, ఈ కాలం వాళ్ళు అందరూ ఇదే వేస్తున్నారు. నేనైతే మిమ్మల్ని చూసి ఇంకా ఇంత అందంగా ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది అని అనుకున్నాను, కానీ మీకు తెలియదా పిన్నిగారు? కావాలంటే అనుమానంగా ఉంటే మీ అమ్మాయిని పిలవండి చెప్తుంది అన్నది ఏందో. హహహ, ఇంత దానికి మా అమ్మాయి దాకా ఎందుకులే అమ్మాయి, పొద్దున్నే కదా, కళ్ళు సరిగా కనపడలా, ఈ ముగ్గు నాకెందుకు తెలియదు, వారానికి 4 రోజులు ఇదే వేస్తాను. అమరిసా కదా అన్నది దమయంతి. కాదు పిన్ని, అమీబా అన్నది ఏందో. అదే అదే, ఏదో నువ్వన్నదే. ఏమిటి ఈ అమ్మాయి అర్థం పర్థం లేని పిచ్చి గీతలు గీసి ముగ్గులు అంటుంది? నేను తెలియదు అంటే నలుగురిలో చులకన అవుతానేమో, ముగ్గు కాదు అంటే బాగోదు అనటానికి కూడా లేదు అనుకున్నది దమయంతి. పిన్నిగారు, ఈ ముగ్గులు ఎలా ఉన్నాయో మీరు చెప్పనే లేదు అన్నది ఏందో. నేను చెప్పటం ఎందుకమ్మా, మీ అత్తయ్య ఉన్నది కదా వదిన, ఈ ముగ్గులు నీ కోడలు వేసింది, ఎలా ఉన్నాయో నువ్వే అంట చెప్పమ్మా అన్నది దమయంతి. ఇందులో చెప్పేదేమున్నది, కోడలిగా చెప్పిన పని చేశావు, ఇలానే ఇకపై కూడా చెప్పకుండానే అన్ని పనులు చేయటం నేర్చుకో, చెప్పేదాకా తెచ్చుకోకు అంటూ పార్వతీ గారు లోనికి వెళ్ళిపోయారు. పార్వతీ గారు అలా అనేసి వెళ్ళిపోగానే అమ్మయ్యా, పెద్ద గండం గడిచింది అన్నట్టు ఊపిరి పీల్చుకున్నదే ఏందో. పార్వతీ గారు వెనకే దిక్కులు చూస్తూ దమయంతి కూడా వెళ్ళిపోయింది. ఒసేయ్, నిన్ను తిట్టించాలి అనుకుంటే దొరకటం లేదు, బాగా తెలివైన దానిలా ఉన్నావు, అంత తేలిగ్గా ఈ దమయంతి ఓటమిని ఒప్పుకోదు అని అనుకున్నది. ఎందు అంటూ లత వచ్చే, ఎందు నీకు ముగ్గులు వేయటం రాదా అని అడిగింది. అది అక్క, నేను ఎప్పుడూ ముగ్గులు వేయలేదు, అత్తయ్య గారు ముగ్గు వేయమంటే నాకు వచ్చినవి వేశాను, నాకు నిజంగానే రాదక్క, అత్తయ్యను మోసం చేయాలి అని కాదు, కానీ నేను అస్సలు నేర్చుకోలేదు, నేర్చుకుందాము అనుకునే లోపే అత్తయ్య చెప్పారు, అందుకనే అన్నది ఇందో. సరేలే, నాకు ముందే చెప్పి ఉంటే నేను నేర్పించేదానని కదా, నువ్వు చూస్తూ ఉండు, 4 రోజుల్లో అన్ని ముగ్గులు నీతో వేయిస్తాను, సరేనా అన్నది లత. కానీ ఇందు, నీకు ముగ్గురు రాకపోయినా ఈ డయాగ్రామ్స్ భలే వేశావు, ఏదో చదువుకున్న అమ్మాయిలా, పైగా అన్నీ కూడా ఏదో బైపీసీ స్టూడెంట్ లాగా అన్నాడు వినోద్. ఇందుకి ఏం చెప్పాలో తెలియక, అది బావగారు నేను అంటూ నీళ్లు నములుతూ ఉంటే, ఇదేముందిలే అన్నయ్య, తను చదువుకోకపోయినా వాళ్ళ అత్తయ్య కూతురు ఉన్నది కదా, తన దగ్గర చూసి ఉంటుంది,
అంతే కదా ఇందు అన్నాడు విరాజ్. హాహా అంతే బావగారు అన్నది ఇందు. ఇందు నాకు వాటర్ తీసుకుని రావా అని అంటూ విరాజ్ సైగ చేయగానే ఇందు అలాగే అంటూ లోనికి పరిగెత్తింది. అన్నయ్య నువ్వు ఈరోజు ఆఫీస్కు వెళ్ళాలి కదా, పద పద లేట్ అవుతుంది. నేను కూడా రాను కదా, చాలా వర్క్ ఉంటుంది, పద పద అంటూ డైవర్ట్ చేస్తూ లోనికి తీసుకుని వెళ్ళిపోయాడు విరాజ్. విరాజ్ గారు మీరు కావాలి అనే వాటర్ అడిగారు కదా, చూసారా నేను కనిపెట్టేశాను అంటూ ఇందు నవ్వుతూ ఉంటే హిహిహి రైట్ బ్రదర్స్ ఎయిర్ప్లేన్ కనిపెట్టినప్పుడు కూడా ఇంత సంబరపడి ఉండరు. ఎందు అంత ఎక్సైట్ అవుతున్నావు? అయినా ఆ డయాగ్రామ్స్ ఏమిటి, దొరికితే ఏం చేసేదానివి అన్నాడు విరాజ్. అయ్యో విరాజ్ గారు మీకు తెలుసా, నేను దొరకకూడదు అని అలా చేశాను. మరేమో నిన్న అత్తయ్య చెప్పారు. పైగా పిన్ని గారు కావాలి అని నేను ఏం చేసినా కూడా అందులో తప్పొప్పులు చూపిస్తున్నారు. మరి మీకు తెలుసు కదా నాకు ముగ్గులు అవన్నీ రావు. ముందు మిమ్మల్ని అడగాలి అని అనుకున్నాను, కానీ మీరేమో పడుకున్నారు. పైగా ఆ అబ్బాయిలకు ముగ్గులు అంటే రావు కదా అన్నది ఏందో. నిజమేలే, ఈ రోజుల్లో అమ్మాయిలకే రావటం లేదు కదా అన్నాడు విరాజు. ఇదిగో ఇలా అయితే నేను చెప్పను, వెళ్ళిపోతాను అన్నది ఏందో. ఓకే ఓకే అలక్కండి మేడం, చెప్పండి అన్నాడు విరాజ్. అలా అడగండి విరాజ్ గారు. మరేమో అప్పుడే నేను ఆలోచించాను. పైగా మీరే చెప్పారు కదా, ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లము సాల్వ్ చేసుకోవాలి కానీ దాన్ని చూసి భయపడకూడదు అనేసి. అందుకనే నేను ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని మీరైతే ఎలా ఆలోచిస్తారు, ఎలా సాల్వ్ చేస్తారు అని నేను మీలాగే థింక్ చేశాను. అప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది అన్నది ఏందో. అందుకే డాక్టర్ అమ్మ తను చదివింది మొత్తం అక్కడ చూపించిందా. పిచ్చి తెలివితేటలు బాగానే ఉన్నాయి కానీ అన్నయ్య అడిగిన క్వశ్చను ఇంకెవరన్నా అడిగినా లేదా అన్నయ్య అమ్మ ముందు అడిగినా ఏమయ్యేది? నాలాగా వాళ్ళలాగా ఆలోచించటం కాదు, ప్రాబ్లం రాకుండా ఆలోచించాలి మేడం. ఇలాంటి పిచ్చి పనులు మళ్ళీ మళ్ళీ చెయ్యకు అన్నాడు విరాజ్. ఇందు బొంగమూతి పెట్టుకుంటూ మీరెప్పుడు ఇంతే విరాజ్ గారు, ఇంత మంచి ప్లాన్ వేసినా నన్ను మీరు మెచ్చుకోరు అంటూ విరాజ్ చేతిలో కాఫీ కప్ పెట్టేసి ఉడుక్కుంటూ బయటకు వెళ్ళిపోయింది. దేవుడా, ఇప్పుడు నేను ఏమన్నా అన్నానా? అమ్మాయిలు ఒక్కసారి పెళ్ళాలైతే ఇంతేనేమో, మొగుళ్ళు ఏమన్నా తప్పే అన్నట్టు చూస్తారు అన్నాడు విరాజ్. హే ఎందు, ఎక్కడ చచ్చావే? నీకు ఒక్క పని చెప్పినా తప్పైపోతోంది. నా గది శుభ్రం చేయమన్నానా లేదా అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నది దమయంతి. పిన్ని, ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు కదా, కొత్త కోడలు పని చేయటం ఏమిటి, తన చేత పని చేయిస్తున్నారేమిటి? విరాజుకు తెలిస్తే అన్నది లత. తెలిస్తే నా తల తీసి మొలేస్తాడా? అయినా నన్నే ఎదిరిస్తున్నావా? వదనా వదనా, చూసావా చూసావా, కొత్తగా వచ్చిన కొమ్ములు వచ్చి చెవుల్ని వెక్కిరించాయట. అలా నన్నే అంటుంది వదిన మీ పెద్ద కోడలు. నేను ఏమన్నా అన్నానా వదిన? మన పని మనం చేసుకోవటంలో ఏమన్నా తప్పు ఉన్నదా? నేను మీ చిన్న కోడల్ని నా గది శుభ్రం చేయమ్మా అని పిలిచానో లేదో, పెద్ద కోడలకి ఉన్నవి లేనివి ఎక్కించి నా దగ్గరకు పంపించింది. నన్ను ఎన్ని మాటలు అనేలాగా చేసింది అనుకున్నావు? వదిన వచ్చి 10 రోజులు కాలేదు, అప్పుడే ఇంత చేసింది. ఇంకొన్ని రోజులు ఉంటే నిన్ను కూడా ఎదిరించి మాట్లాడుతుంది. అసలు ఎప్పుడన్నా లత ఒక్క మాట మాట్లాడిందా మన ముందు? కానీ ఇప్పుడు చూడు, నన్నే అన్నది, రేపు నిన్ను అంటుంది. ఇంకొన్ని రోజులు పోతే అనేలా నీ చిన్న కోడలే చేస్తుంది వదిన. వదిన నువ్వు మోసపోయావు, కోరి కొరివిని తెచ్చుకున్నావు. అదిగా వస్తుంది చూడు వదిన, మహారాణిలాగా ఇప్పుడు ఆర్చుకొని తీర్చుకొని వస్తుంది అంటూ వస్తూ ఉన్న ఇందువుని చూస్తూ, అందుకే వదిన, తెలియని రోలు దెబ్బల కన్నా తెలిసిన రోకలిపోటు మంచిది అన్నట్టు. నా కూతురైతే నేను చెప్పిన పని కాదు అంటుందా, చెయ్యను అంటుందా? ఈరోజు నన్ను అంటుంది, రేపు నిన్ను కూడా వదిన. నేను ఉండను, నేను వెళ్ళిపోతాను. ఈ అమ్మాయి నన్ను ఇక్కడ ఉండనివ్వదు వదిన, నేను వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తూ ఉన్నది దమయంతి. ఎందు, ఏమిటిది? నువ్వు ఒక్క క్షణం కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వవా? వచ్చి రావటం రోజు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటావు. ఏమిటి కోడలు ఇంటి పనులు చేయటం కూడా నామోషినా? ఆ మాత్రం పనులు కూడా చేయలేవా? ఇంటికొచ్చిన వాళ్లకు బాగానే మర్యాదలు చేస్తున్నావు. ఇందుకేనా నిన్ను కోడల్ని చేసుకున్నది అన్నారు పార్వతీ గారు. అత్తయ్య గారు, నేనేమి చేయలేదండి, వంటగదిలో ఉన్నాను. పిన్ని పిలిస్తే అక్క వెళ్ళింది, నేను చూస్తాను అంటూ నేను ఇప్పుడే బయటకు వచ్చాను అని చెప్పింది ఇందు. చూసావా వదిన, మహారాణి గారు పిలిస్తే రారు, వెనుక సేవకులు వస్తారు అన్నమాట. ఈరోజు తోడుకోడల్ని చేసుకున్నది, రేపు నిన్ను పని మనిషిని చేసి ఆడిస్తుంది అన్నది దమయంతి. పిన్ని గారు,
ఎందుకు ఇలా ఉన్నవి లేనివి చెప్తున్నారు? నేను ఎందుకు అలా చేస్తాను? అత్తయ్య అంటే నాకు గౌరవమే. నాకు మా అమ్మ ఎంతో, అత్తయ్య గారు కూడా అంతే అండి. ఇలా నా మీద వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. నేను విననట్టే ఉన్నాను. నేనేం చేశానని నన్ను అంటున్నారు అన్నది ఇందు. ఇందు, నీకు మంచి మర్యాద తెలియదా? దమయంతి ఈ ఇంటి ఆడపడుచు. తననే అంటున్నావా? ఈరోజు తనని అన్నదానివి రేపు నన్ను అనవు అని నమ్మకం ఏమిటి? అన్నారు పార్వతి గారు. అత్తయ్య గారు, నేను అని ఇందు ఏదో చెప్పబోతూ ఉంటే, మాట్లాడకు, నిన్నసలు, నీకు అంటూ చెయ్యెత్తారు పార్వతి గారు. అమ్మా, ఏమిటి గొడవ? ఏమైంది? లోపల దాకా వినిపిస్తుంది అంటూ విరాజ్ రాగానే ఎత్తిన చేతిని దించేస్తూ, వచ్చావా? అందరినీ వెనకేసుకుని వస్తావు. నీ పిల్లానికి ఈ ఇంట్లో ఎలా నడుచుకోవాలో చెప్పు. నా ముందే గొంతెత్తి మాట్లాడుతుంది. ఇప్పుడే ఇలా ఉన్నది అంటే రేపు నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వదు. అంతేలే, కొడుకే ఇలా ఉంటే ఇక కోడలికి అలసే కదా. ఇదంతా నువ్వే కదా నీ పిల్లానికి నేర్పించింది అన్నారు పార్వతి గారు. అమ్మా, ఇప్పుడెందుకు అంత పెద్ద పెద్ద భారీ డైలాగ్స్ చెప్తున్నావు? తనేం చేసింది అని? నేనేం చేశాను? ఎందుకు చిన్నదాన్ని భూతార్థంలో పెట్టుకుని చూస్తున్నావు అన్నాడు విరాజు. చిన్నదేమిట్రా చిన్నది? మేము చెప్పిన పని ఇప్పుడే నీ పెళ్ళాం చేయటం లేదు, రేపు మాత్రం చేస్తుంది అని ఏమిటి నమ్మకం? అదే నా కూతురైతే చెప్పినట్టు చేస్తుంది కదా అన్నది దమయంతి. అత్తయ్య, కాస్త ఆగుతావా? ఏం మాట్లాడుతున్నావు అన్నాడు విరాజు. నువ్వు ఆగరా. ఇప్పుడు పంచాయతీలు చేయటానికి ఇదేమీ నీ ఆఫీస్ కాదు, ఇల్లు. ఇంటి వ్యవహారాల్లో నువ్వు తలదోర్చుకో. నేను ఇక్కడ పెద్దదాన్ని ఉన్నాను. నేను చెప్పినట్టు చెయ్యి, వెళ్ళు. చూడు ఇందు, నువ్వు నీ ఇంట్లో ఎలా ఉన్నా నాకు అనవసరం. కానీ మా ఇంట్లో నా కోడలిగా నాకు నచ్చినట్టు నేను చెప్పినట్టు ఉండాలి. వెళ్ళు. వెళ్ళి వదిన గది శుభ్రం చెయ్యి. కోడలు ఇంటి పని చేయటం తప్పేమీ కాదు అన్నారు పార్వతి గారు. అలాగే అత్తయ్య అంటూ దమయంతి గదికి వెళ్ళింది ఇందు. నువ్వేమిట్రా, నీ పెళ్ళం పని చేయటం చూడలేకపోతే పైకి వెళ్ళు. ఇక్కడే ఉండి నాతో తిట్లు తినకు అన్నారు పార్వతి గారు. మా, నిన్ను మార్చలేం. ఇప్పుడు నీతో వాదించడం కరెక్ట్ కాదు అని అనుకుంటూ విరాజ్ బయటకు వెళ్ళిపోయాడు, అక్కడ ఉండలేక. అత్తయ్య, ఇందు వస్తాను అనే అన్నది అత్తయ్య. నేనే పని చూస్తూ ఉండు, నేను వెళ్తాను అన్నాను. తన తప్పేమీ లేదత్తయ్య అన్నది లత. అవన్నీ నాకు తెలుసు, నువ్వు వెళ్ళి పని చూసుకో అని లతను తిట్టి పంపించేశారు పార్వతి గారు. వదిన, చూసావా, పెద్దది కూడా నోరు తెరుస్తుంది. తొందరలోనే నిన్ను పడేసి ఇందు పెత్తనం లాగేసుకుంటుంది వదిన. అలా కాకుండా ఉండాలి అంటే ఆ అమ్మాయిని ఇప్పటి నుంచే నువ్వు నీ చెప్పు చేతల్లో ఉంచుకోవాలి అని ఇంకా ఇంకా చెప్తూ ఉన్నది దమయంతి. ఇందు అక్కడి నుంచి దమయంతి గదికి వచ్చి రూమ్ అంతా కూడా చిందరవందరగా ఉండటం చూసి క్లీన్ చేయటం మొదలుపెట్టింది. ఆ రూమ్ చూస్తూ అలానే తన ఆలోచనలు వెనక్కు వెళ్ళాయి. ఇందు, ఏమిటే ఇది? రూమ్ అంటారా? దీన్ని ఇలా తయారు చేసావేమిటే? వచ్చి మొత్తం క్లీన్ చెయ్యి అన్నారు ఇందు వాళ్ళ అమ్మగారు. పప్ప, మీ ఆవిడ చూడు, నన్ను క్లీన్ చేయమంటుంది. లాభం లేదు మోహన్, మనకు ఈ కళ్యాణి వద్దు, కానీ ఇంకో కొత్త అమ్మను తీసుకుని వచ్చే చెప్తా. ఆ కొత్త అమ్మ నన్ను ఇలా పనులు చేయమని గొడవ చేయకూడదు, అన్ని పనులు చేసి పెట్టాలి. పైగా నన్ను ఇలా, ఇదిగో ఇలా కోపంగా చూడకూడదు అంటూ తన మీదకు వస్తూ ఉన్న వాళ్ళ అమ్మను తప్పించుకుంటూ, మోహన్, మీ ఆవిడ నన్ను కొడుతుంది. కాబోయే డాక్టర్ని పట్టుకుని పనులు చెయ్యి అనటమే కాకుండా కొడుతుంది మోహన్ అంటూ వాళ్ళ నాన్న వెనక పడుతూ ఉంటే కళ్యాణి గారు ముందు చెవి పట్టుకుని మెలిపెడుతూ, నీకు బాగా నోరు ఎక్కువైంది. రేపు పెళ్ళయి ఓ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇలానే నేను పనులు చేయను అంటే అక్కడ ఉన్న అత్త నాలాగా పోనీలే అని ఊరుకోదు అన్నారు. అబ్బా పోమ్మా, మా అత్తయ్య నీలాగా రాకాసి కాదు, నన్ను అమ్మలాగా చూస్తుంది. అయినా నా పని చేయవలసిన అవసరం ఏమిటి? మా ఆయన రాజా కదా, నాతో ఎందుకు పనులు చేయిస్తాడు? ఒకవేళ చేసే అవసరమే వస్తే నాకు తోడుగా మా ఆయన ఉంటాడు కళ్యాణి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఇందుమతి అంటూ నవ్వుతూ ఉంటే, మా బంగారానికి నిజంగా రాజా లాంటి వాడే వస్తాడు అంటూ కూతుర్ని చూసి మురిసిపోయారు రామ్మోహన్ గారు. ఇద్దరిని అలా చూసి కళ్యాణి గారు కూడా నవ్వేశారు. జరిగిందంతా కూడా కళ్ళ ముందు మెదలగానే అప్రయత్నంగా ఇందు కళ్ళు బాధతో నిండిపోతూ ఉంటే, నాన్న, మీరు ఉన్నన్ని రోజులు నవ్వులు తప్ప కన్నీళ్లే తెలియకుండా పెంచారు. కానీ ఇప్పుడు మీరు లేరు అన్నది నిజం. అమ్మ ప్రేమ దూరమయ్యింది. ఈరోజు మీరు బాగా గుర్తుకొస్తున్నారు అని అనుకుంటూ ఉండగా తన భుజం మీద చెయ్యి పడగానే
వెనక్కు చూసి విరాజ్ గారు మీరా అంటూ తన కళ్ళు తుడుచుకున్నది ఎందు అంటూ తన చేయి పట్టుకొని తన వైపునకు తిప్పుకొని ఇందు బాధపడుతున్నావా అంటూ అప్పటికే తన కళ్ళల్లో నిండిన నీళ్లను తన వేళ్లతో తుడుస్తూ కింద అమ్మ అన్న మాటలకు బాధపడుతున్నావా ఇందు అన్నాడు విరాజు. అదేమీ లేదు విరాజ్ గారు, కంట్లో దుమ్ము పడిందండి అన్నది ఎందు. చూస్తేనే తెలుస్తుంది ఎందు, ఇవి దుమ్ము వల్ల వచ్చే కన్నీళ్లు కాదు, బాధ వల్ల వచ్చే కన్నీళ్లు. సారీ ఇందు, నిన్ను అంటున్నా కూడా నేనేమి చేయలేకపోతున్నాను. నిన్ను మీ అమ్మ నాన్న చాలా అపురూపంగా పెంచుకున్నారు. నీకు ఇలాంటి పనులు చేయటం అలవాటు లేదు కదా, కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను. కాదు చెయ్యదు అని గట్టిగా చెప్పలేకపోతున్నాను అన్నాడు విరాజ్. మీరు అలా అనకండి విరాజ్ గారు, మీరేం చేశారు? ఇంకా మేమే మిమ్మల్ని మోసం చేశాము, కానీ మీరు మంచి మనసుతో నన్ను అర్థం చేసుకున్నారు. నేను అత్తయ్య అన్నదానికి బాధపడటం లేదు. అత్తయ్య ఏమీ తప్పుగా అనలేదు. వాళ్ళ పెళ్లికి ముందే చెప్పారు వాళ్లకు ఎలాంటి కోడలు కావాలో, కానీ మేమే మోసం చేశాము. ఇంకా మేమే మీకు సారీ చెప్పాలి అన్నది ఎందో. లేదు ఎందు, అలా అనుకో. నువ్వు తప్పు చేశావు అని ఎప్పుడూ అనుకోకు. మా ఇంట్లో ఈ పద్ధతులు, అమ్మ మూఢనమ్మకాలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళని ఎన్నిసార్లు మార్చాలి అని అనుకున్నా అది మా వల్ల కాలేదు. పైగా ఇప్పుడు దమయంతి అత్తయ్య కావాలి అని చేస్తున్నారు. వాళ్లకు ఎదురు మాట్లాడటానికి క్షణం పట్టదు. కానీ అదంతా చేయవలసింది నేను కాదు ఎందు, నువ్వే చేయాలి. అమ్మ ఆలోచనల్లో మార్పు రావాలి. కోడలు అంటే తన ఇంటికి వచ్చిన మరొక కూతురు అనుకోవాలి. ఎందు, నువ్వు అనుకున్నది చేయటానికి చాలా చెయ్యాలి, చాలా ఎదిరించాలి. దానికి ఇదే తొలిమెట్టు. నువ్వేమిటో తెలియాలి అన్నా, రేపు నిజం బయట పెట్టిన తర్వాత నిన్ను ఒప్పుకోవాలి అన్న అమ్మ ఆలోచన మారాలి. అప్పుడే నువ్వు డాక్టర్ అని తెలిసినా కూడా నిన్ను ఒప్పుకుంటారు ఎందు. పైగా వాళ్ళు ఏమన్నా కూడా పడవలసిన అవసరం ఏమిటి? తప్పు చేస్తే మాట పడాలి. ప్రతిదానికి ఏడుస్తూ మౌనంగా ఉండకూడదు. మా అత్తయ్య నిన్ను టార్గెట్ చేసింది ఎందు. ఇలానే నిన్ను బాధ పెడితే ఎప్పుడూ బాధపడుతూ ఉంటావా? ఎదిరించవా? నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలి ఎందు. అర్థమైందా? నువ్వు చేసే ప్రతి దాంట్లో నేను నీకు తోడుగా ఉంటాను ఎందు. నువ్వు ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏడవకూడదు, సరేనా? కళ్ళు తుడుచుకో. నిన్ను ఏడిపించాలి అని అనుకుంటే వాళ్ళను ఏడిపించాలి ఎందు, అంతేకాని ఏడుస్తూ ఉండకూడదు, సరేనా? ఇంతకు ముందే కదా మేడం నాలాగా ఆలోచిస్తా అన్నారు, అప్పుడే మర్చిపోయావా? అంత మతిమరుపుతో డాక్టర్ చదివేస్తావా అన్నాడు విరాజ్. విరాజ్ గారు, నాకేమీ మతిమరుపు లేదు, నా మెమరీ పవరు చాలా ఎక్కువ అన్నది ఎందో. ఒప్పుకున్నాలే మేడం, త్వరగా స్టార్ట్ చేద్దాం పట్టు అంటూ విరాజ్ కింద పడిన థింగ్స్ తీస్తూ ఉంటే, నేను చేస్తాను విరాజ్ గారు, మీరు వెళ్ళండి అన్నది ఎందో. ఓయ్ మేడం, నీకు హెల్ప్ చేద్దాము అనే నేను బయటకు వెళ్తున్నా అని చెప్పి పైప్ పట్టుకుని పైకి వచ్చాను. చూడు, నాకు దెబ్బ కూడా తాకింది. నీకు హెల్ప్ చేద్దాము అని వస్తే నన్ను వద్దు అంటున్నావా? నేను హర్ట్ అమ్మా, వెళ్ళిపోతున్నాను అన్నాడు విరాజ్. విరాజ్ గారు, బాగా తగిలిందా అని ఎందో చూస్తూ ఉంటే, లేదు ఎందో, లైట్గా గీసుకున్నది అంతే, పెద్దదేం కాదులే, సరేలే నేను వెళ్తున్నా అన్నాడు విరాజ్. విరాజ్ గారు అంటూ వెళ్తూ ఉన్న విరాజ్ హ్యాండ్ పట్టుకుని, విరాజ్ గారు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోమ్మని కాదు అంటూ తన చెయ్యి పట్టుకోవటం చూసి మళ్ళీ వెంటనే చెయ్యి వదిలేసింది. విరాజ్ తననే చూస్తూ ఉండటంతో, అంటే అది మీరు నాకు ఎలా చేయాలో చెప్తూ ఉండండి, నేను చేస్తూ ఉంటాను, అప్పుడే కదా నాకు పని చేయటం తెలుస్తుంది. మీరే అన్నారు కదా అన్నీ నేర్చుకోవాలి అనేసి, ఇప్పుడు ఈ పని చేయటం కూడా నేర్చుకుంటాను అని చెప్పింది ఎందో. కానీ చెప్పటం కాదు, నేను హెల్ప్ చేస్తాను, అప్పుడే ఉంటాను లేదా వెళ్ళిపోతాను అంటూ ఇందు తల ఊపుతూ ఉంటే, బుట్టబొమ్మలాగా భలే ఊపుతున్నావు, త్వరగా స్టార్ట్ చేయి, మళ్ళీ అత్త వచ్చినా వస్తుంది అంటూ చేస్తూ ఉన్నాడు విరాజ్. ఇందు కూడా విరాజ్ చెప్తూ ఉంటే ఒక్కొక్కటి చేస్తూ ఉన్నది. కాసేపటికి రూమ్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తూ ఉన్నా వాళ్ళకి అడుగుల సౌండ్ వినిపించడంతో, ఇందు ఎవరో వస్తున్నారు, నేను వెళ్తున్నాను, కేర్ఫుల్ అంటూ బాల్కనీలోనికి వెళ్ళి సేమ్ అలానే కిందకు వెళ్ళిపోయాడు విరాజ్. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.